పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్ అధ్యక్షతన ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక సమావేశం జరిగినది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, బూత్ లెవెల్ ఏజెంట్ విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ గత నెల రోజులుగా BLOలు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ల సమాచారం తెలుసుకుని అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా చూసిన BLO, BLAలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరైన సమాచారం లేని ఓటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, వారి సమాచారం తెలుసుకుని ఒక ఓటు కూడా పోకుండా చూసే బాధ్యత BLOలకు ఉందని విస్లావత్ చందర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ సునీత జగన్, మేటి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, వార్డు సభ్యులు సత్యనారాయణ గౌడ్, తారా సింగ్, తంగెలపల్లి నరేష్, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కావలి రమేష్, BLO వెంకటమ్మ, స్వరూపరాణి, సుకన్య, భారతి, మొగులమ్మ, ఆశా వర్కర్లు, అనిత, మంజుల, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవును కరెక్ట్. ఇంకో విషయం మర్చిపోయినా, ఎవరన్నా కోడళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫామ్ 6 ఇస్తారు, అది ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇంకోటి ఈ ఫామ్ 8 అంటే BLOలు వీళ్ళందరూ బాగా కష్టపడి ఇప్పుడు అది చూస్తున్నారు. ఇప్పుడు నోటీసులు ఇట్లా వచ్చినాయి కొన్ని, ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు 200 వచ్చింటాయి. 200 వచ్చినాయి, 200 మిస్టేక్ వచ్చినాయి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష ఉన్న సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, కొల్లూరు గ్రామ పంచాయతీలో టోటల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్ల సవరణ జరిగింది, డూప్లికేట్ ఓట్లు ఈ విధంగా తీసేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ మొత్తం ఇంటింటి సర్వే ఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ పంపిణీ చేసిన ఫామ్స్ తీసుకొని ఆ డాటా ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ ఎంట్రీ చేసిన డాటా మొత్తం డ్రాఫ్ట్ అనేది మొత్తం టోటల్గా రావడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ అనేది గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మన సమస్యలు మనం గుర్తిస్తే ఇట్లా ఈ GPO గారికి, BLOలకు సంబంధించిన సమాచారం వాళ్ళు ఇస్తే తొలగించడం కానీ, తీసివేయడం కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ, కొత్త ఓటు నమోదు చేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేసే విషయం ఏంటంటే, ఇదే విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇంకేమన్నా గుర్తిస్తే ఇట్లంగా చంద్రన్న రెండులో ఆ గ్రామంలో తండ్రిది కానీ, తల్లిది కానీ, తాతది కానీ, నమోదు కానీ ఓటు వాళ్ళు ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ పాన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళకి ఏదైనా బ్యాంకు అకౌంట్ కానీ ఆ ఆధారాలు చూపిస్తే ఆ ఓటు మనకు పోకుండా ఉంటుంది. కనుక ప్రతి పార్టీ కార్యకర్త కానీ, BLOలకు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓటు అనేది చాలా ముఖ్యం. మనం ఒక్క ఓటు పోతే మనం ఇంటింటికి ఆ ఎలక్షన్ రోజు ఎట్లా తిరుగుతామో ఇప్పుడు కూడా మనం అట్లే తిరిగి ఆ ఓటును రక్షించే బాధ్యత మనది. కనుక వాళ్ళకి సరైన ఆధారాలు మనం తీసుకొచ్చి BLOలకు కానీ, ఉన్న మన మండల అధికారులకు కానీ మనం సమర్పిస్తే, ఇప్పుడు ఉన్న నోటీసులు ఇచ్చిన ఓట్లు దాంట్లో కూడా మనం అన్నీ ఫుల్ఫిల్ చేస్తే మనకు ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. కనుక మళ్ళీ కూడా BLOలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, BLOకి మీరు కూడా ఆ నోటీసులు ఇచ్చినాక వాళ్ళ ఏదైనా ఆధారాలు వాళ్ళ లేకున్నా, వాళ్ళు ఇవ్వకున్నా, మనం 2 సార్లు 3 సార్లు తిరిగి ఆ ఆధారాలు తీసుకొని ఆ పోయే ఓటును మనం రక్షించే బాధ్యత మనది. కనుక ఇంత మంచి పెద్ద మొత్తంలో వచ్చిన ఓటర్లకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష ఉన్న సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, కొల్లూరు గ్రామ పంచాయతీలో టోటల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయి,
ఆ ఓట్ల సవరణ జరిగింది, డూప్లికేట్ ఓట్లు ఇట్లా తీసివేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ మొత్తం ఇంటింటి సర్వే ఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ పంపిణీ చేసిన ఫామ్స్ తీసుకొని ఆ డాటా ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్ ఎంట్రీ చేసిన డాటా మొత్తం డ్రాఫ్ట్ అనేది మొత్తం టోటల్గా రావడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ అనేది గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మన సమస్యలు మనం గుర్తిస్తే ఇట్లా ఈ జీపీఓ గారికి బిఎల్ఓలకు సంబంధించిన సమాచారం వాళ్ళు ఇస్తే తొలగించడం కానీ, తీసివేయడం కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ, కొత్త ఓటు నమోదు చేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేసే విషయం ఏంటంటే ఇదే విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇంకేమైనా గుర్తిస్తే ఇట్లంగా చంద్రన్న కొల్లూరు గ్రామ సర్పంచ్ శ్రీ సేవ్య నాయక్ అధ్యక్షతన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నేడు గ్రామసభ వివిధ పార్టీల నాయకులు ఓటర్ల సమావేశం కార్యక్రమంలో పాల్గొంటున్న పంచాయతీ కార్యదర్శి నరసింహులు గారికి, అదేవిధంగా రెవెన్యూ గ్రామాధికారి సత్యం గారికి, ఉప సర్పంచ్ సునీత జగన్ గారికి, వారితో పాటు వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే 2026 ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమము గత నెల రోజుల నుంచి ఒక్క ఓటు పోకుండా, అది అర్హులైన ఒక ఓటు పోకుండా ఇంటికి తిరిగి విచారణ చేస్తున్న బిఎల్ఓ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొన్నటి వరకు మనము అన్ని పార్టీల బిఎల్ఏలు, బిఎల్ఓలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏదైతే మన గ్రామంలో ఉన్న వ్యూహమైన ఓటర్లు కానీ, గుర్తింపు లేని ఓటర్లు కానీ, అదేవిధంగా మన గ్రామం నుంచి వేరే గ్రామానికి బదిలీ అయిన ఓటర్లు వాళ్ళన్నీ సర్వే చేసి ఏదో ఉన్న మొత్తం ఓట్లలో వాళ్ళను డిలీట్ చేసి, ఏదైతే అర్హులైన ఓటర్లు ఏమన్నా ఇప్పుడు దీంట్లో వచ్చిన లిస్టుల్లో మన గ్రామంలో నుండి మన గ్రామం వాసి అయి ఉండి ఏదైనా ఓటు డిలీట్ అయితే అది ఐడెంటిఫై చేయాలని బిఎల్ఓ గారు వాళ్ళని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏదైతే అన్ని స్క్రూటీకరణ చేసి అన్నీ వచ్చిన లిస్టులలో 1వ పిఎస్లో ముందు ఉన్న 767 ఓట్లలో మరణించిన వాళ్ళు 23 మంది, డబుల్ ఉన్న వాళ్ళు 10 మంది, ఇక్కడ మన గ్రామం నుంచి వేరే గ్రామానికి బదిలీ అయిన వాళ్ళు 37 మంది, మొత్తము 767లో 70 ఓట్లు తొలగించడం జరిగింది. ఈ 70 ఓట్లలో కూడా ఎవరన్నా బదిలీ అయిన ఓట్లు మన వాళ్ళు ఉంటే దాన్ని కూడా నోటీస్ ఇస్తారు మన సార్లు అందరికీ కూడా. ఈ బదిలీ అయిన కానీ డిలీట్ అయిన ఓట్లను కూడా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి కూడా నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు కూడా పంచడం కూడా జరిగినట్టుంది. ఎందుకంటే నేను ఒకటి సత్యనారాయణ దగ్గర చూసిన ఓటు 2వ పిఎస్లో 830, మరణించిన వాళ్ళు 22, డబుల్ ఓటర్లు 45, బదిలీ అయిన వాళ్ళు 68, మొత్తం 695 మిగిలిన ఓటర్లు. మూడో దాంట్లో మొత్తం తొలగించిన ఓట్లు 56, 4వ దాంట్లో 417 మొత్తం ముందున్న ఓటర్లు, మరణించిన వాళ్ళు 5 మంది, డబుల్ ఓటర్లు 7 మంది, బదిలీ అయిన 22, మొత్తం 34 తొలగించడం జరిగింది. ఇందులో కూడా ఏమైనా మళ్ళీ మనకు అర్హులైన ఓటర్లు ఉంటే వాళ్ళని కూడా మనం గుర్తించి వాళ్ళకి నోటీసులు వస్తే, అయితే ముఖ్య ఉద్దేశం అంటే మన దగ్గర సుమారు 200 నుంచి 300 వరకు కూడా ఓటు పోయినట్టున్నాయి. అంటే డబ్బులు కానీ, వివాహమైన వాళ్ళు కానీ, మరణించిన వాళ్ళు ఎంతమ్మా మొత్తం ఎన్ని పోయినట్టు మనకు 200 వరకు పోయినాయి కదా. 200 ఈ ఓటర్లో కూడా ఎవరన్నా మనకు సరి అయిన సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోయిన ఓట్లు ఉంటే ఆ సమాచారాన్ని కూడా సార్ ఇప్పుడు ఏమన్నాడంటే, ఎవరైతే తల్లిదండ్రులది ఐడెంటిఫై కానీ ఓటర్లకు నోటీసులు వచ్చినాయో వాళ్లకు తల్లిదండ్రుల నోటిఫై అంటే 1900 ఎప్పుడు అది